హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి ఈటూరు గ్రామ పంచాయతీ పరిధిలో నూతన సర్పంచ్ ఒంగూరి దామోదర్ గారు మనతో ఉన్నారు. 99 రోజుల ప్రణాళిక తన ముందు ఏ విధంగా ఉంది, ఎట్లా చేయబోతున్నాడు, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో ఎన్ని నెరవేర్చిండు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నా. ఎట్లా ఉంది? నూతన అంటే కొత్తగా సర్పంచ్ జాయిన్ అయినరు. మీరు ప్రమాణ స్వీకారం చేసిన కానించి 3 నెలలుగా వస్తుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంత మేరకు సక్సెస్ అయినాయి? ఫస్ట్ నన్ను నమ్ముకొని నన్ను ఓటేసిన నా ఈటూరు ప్రజలకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు అడ్వాన్స్గా. మరి నా నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని నెరవేర్చుకుంటూనే ఉన్నా. నేను ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీల మేరకు నేను పనిచేస్తున్నా. కావాలంటే మీరు ప్రజలను అడిగి తెలుసుకోవచ్చు, దాని విధంగా నా విధంగా చేయొచ్చు. ఓకే సార్, అంటే ఎన్నికలకు ముందు మీరు కొన్ని హామీలు ఇచ్చారు ప్రజలకి. అవును, ఇచ్చాను. అవి ఎంత మేరకు అంటే ఈ కొద్ది సమయంలో 3 నెలల సమయంలోనే ఎంత మేరకు మీరు సక్సెస్ చేయగలిగారు సార్? స్కూల్లో మట్టి పోసామండి. మేము స్కూళ్ళకి ఆ రోజు నుంచి కూడా మేము హామీ ఇచ్చినాము. స్కూల్లో మట్టి పోసాను. ఇంకోటి కోతులు ఒకటి పట్టిస్తాను, అది కాలేదు ఇంకా, అది కూడా కొంచెం త్వరలో ఉంది. తర్వాత నర్సరీకి మేము గార్డు వేస్తాను చెప్పినాము, దాన్ని కూడా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు కూడా కంప్లీట్ అయిపోతుంది, అదొకటి అయిపోయింది. ఇంకోటి వచ్చేసి మాకు వాటర్ది ఒకటి చేస్తామని చెప్పాము, ఆ వాటర్ది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఇచ్చిన 11లలో ఒక 4 అయినాయి, 4 అయితే కంప్లీట్ అయినాయి. మనకు ఇంకోటి ఏంటంటే పిల్లలకు క్లాసెస్ రూమ్లో ఒక 3 కావాలని అడిగారు. అది కూడా నేను దేవుడి విషయంలో మనకు ఒకటి శాంక్షన్ అయితే ఇంకో 2 శాంక్షన్ కావాలి. అలాగే శాంక్షన్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఒకటి, అది కూడా త్వరలో కట్టిస్తుంది. ఓకే సార్, ఇప్పుడు మొత్తం ఇది మార్చి, ఏప్రిల్, మే బాగా బీవత్సమైన ఎండలు ఉంటాయి. మరి నీళ్ళు ఎత్తిడి బాగుంటుంది సార్. మరి ఎట్లా ఊరికి నీళ్ళు, మంచినీటి సౌకర్యం కానీ అండ్ సాగునీరు కానీ ఏ విధంగా అందిస్తాను మీ ముందు ప్రణాళిక ఉంది? ఈరోజు వరకు అయితే నీటి సమస్య అయితే మా ఊరికి లేదు. ఒక గణేష్పురం మాత్రమే ఒక 3 ఇండ్లు 4 ఇండ్ల వరకు అక్కడికి అందట్లేవు. దాన్ని కూడా ట్రై చేస్తున్నాం మేము. దాన్ని కూడా ఇంకోటి ఏంటంటే మాకు మిషన్ భగీరథ నీళ్ళు మాకు 1,00,000 లీటర్లు మాకు వస్తున్నాయి. అందులోటి మా ఊరి నుంచి మాకు 3 బోర్లు ఉన్నాయి. ఆ 3 బోర్లు అవి క్లియర్ సరిపోతున్నాయి. ఒకటి మాకు ప్రగత్నర్ కూడా ఉంది. ప్రగత్నర్లో కూడా మాకు దానికి 10,000 లీటర్లు వాటర్ వస్తున్నాయి, అక్కడ కూడా అందుతుంది. ఒక 2 ఇండ్లకు మాత్రం అందట్లేవు. అది కూడా నేను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళిన, అది కూడా సాల్వ్ చేశాను. ఆయన కూడా నేను ఫండ్ రిలీజ్ చేస్తాను కూడా తను చెప్పిండు, అది కూడా తొందరలో క్లియర్ చేస్తాం. వాటర్ సమస్య అయితే మాకు బిల్కుల్గా లేదు. ఎందుకంటే మా చుట్టూ మాకు చెరువు ఒకటి ఉంటే మా బోర్లు మంచిగా నడుస్తున్నాయి, ఒక 3 బోర్లు మంచిగా నడుస్తున్నాయి. ఆ విధంగా మాకు ఇబ్బంది. మిషన్ భగీరథ నీళ్ళు మాకు కంప్లీట్గా వస్తున్నాయి. వాటర్ మాకు డే బై డే ఎక్కడెక్కడ వదలాలని మేము ప్లాన్ తీసుకున్నాం. ఫస్ట్ ఎక్కడైతే మిట్టగా ఉన్నాయి, పైకి ఉంటాయి చూసినావో అవి మాత్రం ఫస్ట్ అక్కడే వదిలేండి. తర్వాత ఎప్పుడైతే స్లో ఉంటాయి చూసినా, స్లోప్ ఉన్న వరకు మనకు కొంత తక్కువ వదలని చెప్పినాం. ఓకే సార్, అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో ఒకటైన ఇందిరమ్మ ఇండ్లు ఇక్కడ కొంతమంది అర్హులు అయిన వాళ్ళకు రాలేవని చెప్పేసి మా దృష్టికి వచ్చింది సార్. అవి ఎంతవరకు వాస్తవం? మరి వాళ్ళకు మీరు ఏం చేయబోతున్నారు? నేను గెలిచి 3 నెలలు అయింది. గతంలో అంత ముందుకు వచ్చిన 30 ఇండ్లు అవి లబ్ధిదారులకి ఇచ్చినాం. అప్పుడు కూడా వాళ్ళు ఇచ్చారు. 23 ఇళ్ళు కట్టిరు, ఇంకా 7 ఇళ్ళు ఉన్నాయి. ఎవరివైతే ఉన్నాయో వాళ్ళకు మేము లబ్ధిదారులకు, వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకే మేము చేస్తాం. ఆ విషయం ఇబ్బంది. ఓకే సార్, ఇది ఈటూరు అంటే చాలా పెద్ద గ్రామ పంచాయతీ. ఇక్కడ ఆరోగ్యం కానీ వైద్యం కానీ ఎట్లా అందుతుంది? ఈ ఆరోగ్యానికి ఉచిత వైద్య సౌకర్యాలు ఏమైనా ఉంటాయా ఈ సమ్మర్ ఉద్దేశించి కానీ ఎక్స్ట్రా ఏమైనా? మేము క్యాంపస్ పెట్టినామన్నా. మేము మన ఎమ్మెల్యే గారిని పిలిపించి కూడా ఒక క్యాంప్ పెట్టాము. మేము అది కంటి సమస్యలు ఉన్నది ఫస్ట్ ఒక క్యాంప్ పెట్టాము. దాంట్లో కొంతమంది ఎవరికైతే ఇబ్బంది ఉన్నారో కంటి ఆపరేషన్ చేయడం కూడా నేను ఒక 3-4 మేము చేయించుకున్నాము. అదొకటి. మాకు ఉన్నారు, మా దగ్గర కూడా డాక్టర్స్ వస్తున్నారు ఇక్కడికి. వాళ్ళు కూడా రెగ్యులర్గా అక్కడ కూర్చుంటారు. ఈ మధ్యన కూడా ఈ ఎండాకాలం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో వాళ్ళకి ఏం పరిస్థితి అన్న కూడా నిన్ననే షెడ్యూల్ తీసుకొచ్చినాం. నిన్న అందరం కలిసి మీటింగ్ పెట్టినాం. అంగన్వాడీ వాళ్ళది ప్లస్ వీళ్ళు అందరితో కూర్చొని మాట్లాడా నెక్స్ట్ ప్రాసెస్ ఏందని అడిగినాము. డాక్టర్ని పిలిపించేసి కూడా అది కూడా ఒక వారం ఎట్లా, ఒక వారం ఎలా ప్లాన్ చేసి దాన్ని కూడా షెడ్యూల్ తయారు చేస్తున్నాం. దాన్ని కూడా. విద్య ఎట్లా ఉంది సార్ ఇక్కడ? విద్య అయితే చాలా బాగుందన్న. కొంచెం మాకు గ్రౌండ్స్ లేవు, స్కూల్లో గ్రౌండ్స్ లేవు. ఆ గ్రౌండ్స్ 2 స్కూళ్ళకు గ్రౌండ్స్ లేవు. అవి ఒక్కటి స్టార్ట్ చేసినాం. మీరు చూడొచ్చు, ఇప్పుడు ఈ పెద్ద స్కూల్లో చూడొచ్చు మీరు. మట్టి పోసినాము. ఇంతకుముందుకు మాకు 10-15 ఏళ్ళ నుంచి ఆ మురికి వాటర్ అక్కడ జమ కావడం, పిల్లలకు ఆడుకోవడానికి లేకుండా
కొంత డిస్టర్బెంట్ అయింది. అట్లేం లేదు. ఇప్పుడు ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో అవి కూడా కంప్లీట్ చేస్తున్నాం. అది అంటే గత ప్రభుత్వంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు కదా సార్? చేసిరు, కానీ అవి చేసినవన్నీ బిల్లులు తీసుకుని కానీ చేయలేదు. అవి అంతకుముందుకున్న పాలకులే కానీ ఎవరు కూడా దాన్ని కేటాయించి గోడలు కట్టించారు. వాళ్ళు ఉన్న ప్రభుత్వంలో వాళ్ళకున్న బడ్జెట్ ప్రకారం వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసిరు. కాకపోతే కొంచెం బండలు అక్కడిక్కడ ఉండడం, చిన్నపిల్లలకు మట్టి ఉండడంతో కొంచెం ఆడతలేరు. దాన్ని కూడా గ్రౌండ్ తయారు చేసాక కూడా ముందంచి తీసుకున్నాం మేము కూడా. ఓకే సార్, చెరువు సొసైటీ పైన మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారా? ఎందుకంటే దాని కింద రైతులు కూడా చాలామంది ఉన్నారు. వాటర్ జరిపోయే పరిస్థితులు లేవు, బోర్లు రాకపోవడంతో. దానిపైన మీకేమన్నా అంటే అవగాహన ఏమన్నా ఉన్నదంటారు? ఇప్పటి వరకు దేవుడు ఆదేశం బట్టి మాకైతే ఏ వాటర్ తోటి ఇబ్బంది లేకుండా ఉంది మాకు. ఎందుకంటే మాకు బిక్కేర్ ఉంది. ఆ బిక్కేర్ వేసిన బోర్లు మాత్రం మా ఊరు ఇప్పటివరకు చుట్టూ చూడండి మీరు ఎక్కడైనా ఇప్పటివరకు పచ్చగానే ఉంటుంది. ఎందుకంటే ఆ బిక్కేర్ ఉండడంతో మాకు చల్లగా ఉన్నాం. ఇంకోటి మా చెరువు ఎప్పుడు నిండుగానే ఉంటుంది. చెరువు ఒకటి ఉంది, ఎర్రకాలు ఒకటి. నేను ఏఈ గారు చెప్పాను, హారిక గారు చెప్పాను. నేను హారిక గారితో కూడా ఇప్పుడు మాట్లాడి డిఈ గారితో 2-3 సార్లు మాట్లాడాను. ఆ ఎర్రకాలు ఒకటి మనం క్లీన్ చేసుకుంటే మాత్రం, ఇంకోటి వాగులు ఏదో అది ఏం చెప్పినాం, అది ఇంకోటి కలెక్టర్లు తూములు, ఆ తూములు కూడా కూడుకపోయినాయి. ఆ తూములు కూడా తీయమని నేను ఏ గారికి కూడా నేను చెప్పిన. ఇంతకుముందుకు 2-3 సార్లు చెప్పినా, మళ్ళీ ఇప్పుడు చెప్పిన. వాళ్ళని కూడా ఎవరైతే సొసైటీ వాళ్ళు ఉన్నారో, సొసైటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు కూడా, పెద్ద మనిషి కూడా నా దగ్గరకు వచ్చి నాకు లెటర్ ఇచ్చిపోయారు. వాళ్ళు కూడా తూములు తీయాలా, తూములకు నట్స్ పక్క ఇటు పక్క చెట్లు ఉన్నాయి, ఆ చెట్లను తొలగించడానికి నాకు ఒక లెటర్ ఇచ్చిపోయారు వాళ్ళు నిన్ననే. వాళ్ళు కూడా అది కూడా మేము క్లియర్ చేస్తామని కూడా మాట ఇచ్చిన. ఈ 2-3 నేను పిలిపించే మాట చేశాను. అది కూడా ఓకే సార్. అంటే 6 గ్యారంటీలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు ఇక్కడ ప్రజలకు ఎంత మేరకు అందించడానికి మీ కృషి ఉండబోతుంది? దేవుడు ఆశీస్సులు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చల్లగా ఉన్నది. అది ఉంది కాబట్టి మన అందరం ఇక్కడ కూర్చోడు. నాలాంటి వాడు దళితుడు అన్నాడు ఈ చీరలో కూర్చోడానికి నాకు సంతోషం అనిపించింది. ఇంకోటి ఏంటంటే మనం ఆరైతే బస్సు ఫ్రీగానే ఉంటుంది. ఇంకోటి బియ్యం అయితే ఇంటింటికి చేరుతున్నాయి. మేము ఇద్దరిని అడిగాం, ఇద్దరిని ఎవరైతే రేషన్ షాప్స్ ఉన్నాయో వాళ్ళిద్దరు పిలిపించి మాట్లాడా, మీరు బియ్యం ఎట్లా ఇస్తున్నారని. ఇంకోటి ప్రగతినాల్లో కూడా బియ్యం అక్కడికి లాంగ్ అవుతుంది. దాన్ని కూడా అక్కడికి కూడా మేము ఇక్కడికి వెళ్ళి అక్కడికి ఒకటి అంటే ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాం. మేము కూడా దాన్ని కూడా అక్కడికి వెళ్ళి ఇటు వచ్చే కన్నా వాళ్ళకు కూడా ఇక్కడికి వెళ్ళి అక్కడ పంపించా కూడా ప్లాన్ చేస్తున్నాం మేము దాని కూడా విషయంలో కూడా. ఓకే సార్, అభివృద్ధి విషయంలో 99 రోజుల ప్రణాళిక నిన్ననే స్టార్ట్ అయింది సార్. ఇవాళ 2వ రోజు ఏ విధంగా ఉండబోతుంది? దీని ద్వారా గ్రామ స్థాయిలో మార్పు రాబోతుంది అంటారా? 100% అది ఆ రోజు సీఎం గారు పెట్టిన ప్రోగ్రాం విజయవంతంగా జరుగుతుంది. ఇది 2వ రోజు. ఇది ఫస్ట్ రోజు గ్రామ పంచాయతీ పెట్టినాం, ఈరోజు సెకండ్ రోజు స్కూల్లో పెట్టినాం. అది ఏదైతే 90 రోజుల్లో మనకు పెట్టిరో ఆ ప్రణాళికలు ఎట్లయితే ఉన్నాయో అదే విధంగా మేము నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి రెడీగానే ఉన్నాం. మాది అట్లనే ఉంది. ఈరోజు మేము మీరు ఈరోజు కూడా చూడొచ్చు. మేము ఈరోజు కొన్ని ఎక్కడైతే చెత్త ఎక్కడెక్కడ డంప్స్ ఉన్నాయో అవన్నీ డంప్స్ని మొత్తం తీసేస్తున్నాం. ఈరోజు ఊరిని మొత్తానికి 3 చోట్ల మాకు డమ్ అయినాయి. అంతకుముందుకు ట్రాక్టర్ నడవలే కాబట్టి ఇప్పుడు ట్రాక్టర్ నడుస్తున్నాయి కాబట్టి అక్కడ ఉన్న చెత్త కూడా మొత్తం డంప్ చేస్తున్నాం. ఆయన ఇచ్చిన ఏదైతే మాకు ఇచ్చిండో ఆ టాస్క్ మేము ఫస్ట్ మేమే చేస్తామని కూడా చెప్తున్నాం. సార్, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం ఏదైతే ట్రాక్టర్స్ ఉన్నాయో ఇంటింటికి, దాన్ని మీరు తొలగిస్తారని చెప్పేసి తెలుస్తుంది సార్. ఈ ప్రభుత్వం ఉంచుతారా, తొలగిస్తారా? ఇప్పుడు మా దగ్గర ఎట్లుందంటే డైలీ పొద్దున 5:30కి స్టార్ట్ అవుతారు మా గ్రామ పంచాయతీ సిబ్బంది. ఒక అబ్బాయిని మా దగ్గర లేకున్నా, మా సిబ్బందులు లేకున్నా, మాకు 7 మంది సిబ్బంది ఉన్నా, ఇంకో సిబ్బందిని ఎగస్ట్రా తీసుకొని మా జీతంలోకి వెళ్ళి, అంటే మా సిబ్బందుల జీతాలకు వెళ్ళి, మా మేడం జీతాలకు వెళ్ళి, మా జీతాలకు వెళ్ళి ఇచ్చి ఇంకొక అబ్బాయిని డ్రైవర్ని తీసుకున్నాం. పొడి చెత్త తడి చెత్త వేరు చేసి మరి మేము డివైడ్ చేసి పంపుతున్నాం. ఇది నేను వచ్చినాక స్టార్ట్ అయింది బండి. ఇప్పటి వరకు మా ఊరు మొత్తం అడిగిన చెత్త సేకరిస్తారా లేదా. ఇంకోటి మా దగ్గర ఎక్కడైతే చెత్త డంప్స్ అని అంతా ముందుకున్నాయో ఒకటి ఇక్కడ కుప్ప చేసి ఉన్నాము, ఇప్పుడు ఇంకోటి కుప్ప చేసి పెట్టినాము. ఈరోజు మొత్తం ఊర్లో ఎక్కడెక్కడ చెత్త ఉందో మొత్తం డమ్ముని చెత్త తీసేసి అక్కడ పంపించేస్తున్నాం, ఇంకెక్కడ లేకుండా. ఆ ప్రయోజనం చేస్తాం. వస్తే మా అదృష్టం ప్రకారం 1 నెల కానీ 2 నెలలు కానీ తర్వాత మేము అక్కడక్కడ పొడి చెత్త తడి చెత్త వేరు చేస్తాం కూడా మేము డ్రమ్స్ పెడుతున్నాం. అంటే కలర్స్ డివైడ్ చేసి, కలర్స్ ఉన్నాయి కదా మనకి ఇచ్చినాయి, ఆ కలర్స్ డివైడ్ చేసి డ్రమ్ముల్స్ పెట్టి ఒకవేళ మనం అందుబాటులో లేట్ అయినా కానీ వాళ్ళు ఊరు కాబట్టి కొంచెం ఊకిన చెత్త అక్కడక్కడ పడేస్తారు కాబట్టి దాన్ని కూడా మేమే డ్రమ్ములు పెట్టి ఫస్ట్ ఒక ప్లాన్ చేస్తున్నాం. మా మేడం గారు నేను డిసైడ్ చేసినాము, సెక్రటరీ గారు నిన్న కూర్చొని ఆలోచించాము. మేడం ఇది బాగుంటుంది అంటే తను కూడా బాగుంటుందని చెప్పింది. ఆ విధంగా ఒకసారి ఒక కొత్త కాలనీకి ఫస్ట్ పెడుతున్నాము.
అది సక్సెస్ అయితే మాత్రం ఊరు మొత్తం డ్రమ్ము తీసి పెడతాం కూడా సిద్ధంగా ఉన్నాం మేము. సార్ ఈ గ్రామంలో కొన్ని చోట్ల వీధి దీపాలు రావట్లేవు, స్తంభాలు కూడా షార్టేజ్ ఉందంటున్నారు. మరి అది మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? వస్తే దాన్ని ఎట్లా మీరు సాల్వ్ చేయడానికి ముందుకు వెళ్తారు సార్? అన్న మా దగ్గర వీధి దీపాలు లేదన్న విషయం మాకు 100 లేకుంటే మేము 100 లైట్లు తెప్పించినాము. 100 లైట్లు ఆల్మోస్ట్ చేయించినాం. ఇప్పుడు ప్రగతినగర్ అయితేంది, ఈటూరు అయితేంది, అన్నీ ఆల్మోస్ట్ మా ప్రజలను అడగచ్చు. మీరు మా ఊరు ప్రజలను అడగండి, లైట్లు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడున్న సిబ్బంది ఎట్లా నడుస్తుంది. మా సిబ్బంది, నా సిబ్బంది నాతో సహకరిస్తున్నారు. రోడ్లు నీట్గా ఉంటున్నాయి, డ్రైనేజీలు నీట్గా ఉంటున్నాయి, వాటర్ క్లియర్గా ఉంటుంది. మాకు వీధి లైట్లు కూడా క్లియర్గా ఉన్నాయి మా దగ్గర. ఇప్పటివరకు అయితే దేవుడి విషయంలో 8 మంది, నాతో పాటు 8 మంది, 9 మంది వేసుకున్నాగా మా 9 మంది సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడ గ్రామ పంచాయతీ నుండి పనిచేస్తున్నాం. సార్ పాలకవర్గం సపోర్టు మీకు ఎంత మేరకు వర్తిస్తుందంటారు? ఓటమి గెలుపు అనేది నిజం సాధ్యం. అది ఇక వాళ్ళు కూడా కలిసి వస్తున్నారు. కొంతమంది ఉంటారులే, ఇక బాధ అన్నది ఉంటుంది. వాళ్ళు కూడా కొంతమంది కలిసి వస్తున్నారు. దాని విషయంలో కూడా నాకేం బాధ లేదు. అందరు కలిసే ఉన్నారు, కలిసే పని చేస్తున్నాం అంత. సార్ ఇప్పుడు మీలో సగమైన ఉప సర్పంచ్ కూడా చాలా బాధ్యతలు అప్పచెప్పింది ప్రభుత్వం. వారి సహకారం ఏ విధంగా ఉంది సార్ మీకు ఇక్కడ గ్రామ పంచాయతీలో? ఇప్పటి వరకు అయితే నాకు ఎలాంటి లోటు లేదు. నేను లేకుండా తను లేకపోతే నేను కూడా షెడ్యూల్ తీసుకుంటున్నాము. అక్క కూడా మంజుల గారు, అక్క కూడా మంచి తీసుకుంటుంది షెడ్యూల్. ఆమె కూడా ఆమె పరిధిలో ఎంతవరకు పని చేయాలి, ఆమె ఒక్కోసారి నిల్చోబెట్టి రోడ్లు కూడా కానీ డ్రైనేజీల దగ్గర కానీ చెత్త సేకరించడం కానీ తను కూడా తీసుకుంటుంది. నేను తీసుకుంటాను. తను కూడా అదే. మాకు 12 మంది వార్డు నెంబర్లు క్లియర్గా ఉన్నది. మాకు అన్నీ అనుకూలంగానే మనం డిసైడ్ చేస్తున్నాం. మేము ఏమేమి పనులు చేయాలో, ఎట్లా ఉండాలన్నది డిసైడ్ చేసి మేము పనులు చేస్తున్నాం. సార్ ఇక్కడ కొన్ని పొలాల దగ్గరికి వెళ్ళే దారులు లేవని చెప్తున్నారు సార్, మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? పొలాలకు వెళ్ళే దారిలు అంటే వారి సొంత పొలాలవి. ఆ సొంత పొలాలకు వెళ్ళే దారిలు అనేది మనం ఇచ్చింది కాదు. నేను ఆల్రెడీ వాళ్ళకు ఇంటిమేషన్ ఇచ్చా. మీరు ఇట్లా మీరు డివైడ్ జరిగితే అందరు జరిగితే ఒకవేళ చూద్దాం, ఎమ్మెల్యే గారు సహకారం తీసుకోవడమా, లేకపోతే మా ఈ గ్రామ పెద్దలందరూ కూర్చొని అక్కడ వరకు మట్టి పోపించుకుంటారని కూడా మేము మాట్లాడినాం. దాని గురించి కూడా అది కూడా దాని త్వరలో కూడా ఉండదు. వాళ్ళు రావాలి మన దగ్గరికి, వస్తే సహకరిస్తున్నాం కూడా దానికి. ఓకే సార్, ఈటూరు గ్రామ సర్పంచ్ ఒంగూరి దామోదర్ హైదరాబాద్లో ఉంటాడు, ప్రజలకు రాడు అనేది ఇక్కడ ఉన్న ప్రజలది ఎంత మేరకు వాస్తవం ఉంటారు? జనం నన్ను నమ్మి ఓట్లు వేసిరన్న. అందరూ హైదరాబాద్ పోతా నన్ను నమ్మించారు. మరి హైదరాబాద్లో ఉంటుండో, మరి ఈటూరులో ఉంటుండో వాళ్ళకి తెలవాలి. ఇప్పుడు ఉండటంలో తెలవాలి. నా పని తీరి తెరవాలి. నిత్యం ఎన్ని గంటలు లేస్తాడు సర్పంచ్ గారిని అడగండి. వాకింగ్ టైంలో 6 గంటలు లేస్తా, అర్ధగంట సేపు వాకింగ్ చేస్తా, 7 గంటల నుంచి ఊరు తిరుగుతా. ఏం సమస్యలు ఉన్నాయో అడుగుతా, ఎట్లుంటుంది వార్డు తిరుగుతా, ఏ వార్డుల సమస్యలు ఉంది ఎట్లుండి చూసుకొని మరి క్లియర్ చేస్తున్నా. అందరూ అన్నంత మాటలు నేను అడిగిపోతా అని చెప్పిరన్న. దేవుడిచ్చిన విషయం నన్ను ఈటూరు ప్రజలు నమ్మినా నాకు ఇచ్చి కూర్చోబెట్టారు. ఇక్కడ ఊరికి పోతా అంటే, సిటీకి పోయి ఉంటా అంటే కానిపనన్న. ఇక్కడే ఉంటున్నా. దేవుడి విషయం మాత్రం నా పనులు మంచిగా ఉన్నాయి, నాకు మంచిగా ఉందన్న. సార్ ఒంగూరి దామోదర్ ఒక విద్యావేత్త, చాలా అనుభవం ఉంది. మరి ఇక్కడున్న నిరుద్యోగులకి మీరు ఏం ఉపాధి కల్పించబోతున్నారు? అన్న గతంలో అన్నట్టే నేను ఆల్రెడీ సేకరించిన, మా దగ్గర ఎంత నిరుద్యోగులు ఉన్నారో, యువత పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ లీజ్ తీసుకున్నాం, వాళ్ళని సేకరిస్తున్నా. ఆల్మోస్ట్ నేను అప్పుడు మాట ఇచ్చినట్టే ఇప్పుడు కూడా నేను పని చేస్తున్నా. వాళ్ళకి కట్టుబడి ఉంటా. వాళ్ళని కూడా కొంతవరకు నాకు సహకరిస్తున్నారు. వాళ్ళు కొంతమంది నాకు తెలిసి అయితే ఒక 5 మందికి జాబులు చేసినాం. మేము 5 మందికి అయితే మేము జాబులు ఇప్పించినాము. ఇంకా గతంలో ఎక్కడైతే జాబ్స్ ఎక్కడున్నా నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడుతున్నాను, ఖాళీగా ఉన్న కాడ. లేకపోతే ప్రైవేట్గా ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో ఆ ప్రైవేట్ సంస్థలు కూడా మాట్లాడుతున్నా, అక్కడ కూడా పంపించడం కూడా మేము జరుగుతుంది. ఓకే సార్, ఓవరాల్గా చూసుకుంటే గత ఎమ్మెల్యే కన్నా కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే ఏ విధంగా ఉంది పరిపాలన? అప్పుడున్న గాదర్ కిషోర్ గారికి, ఇప్పుడున్న మందుల సామీల్ గారికి తేడా ఏంటి? అప్పుడున్న ప్రభుత్వంలో ఎట్లా ఉంది అభివృద్ధి, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎట్లా ఉంది అభివృద్ధి? ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడా? ఎమ్మెల్యే గారు కొన్ని ఊర్లలోకి వెళ్తలేడని చెప్పేసి అంటున్నారు. మరి మీ ఊరికి ఏమైనా వచ్చిందా? తప్పుడు ప్రచారం అన్న. మననే మా ఊరికి వచ్చి వివో బిల్డింగ్ ఓపి చేసిండు అన్న. బురద చల్లటోడి మీద బురద చల్లుతాడు అన్న. ఎమ్మెల్యే గారు మంచి పని చేస్తున్నాడు. ఇవాళ చూడండి, అందరి ఊరికి 10 లక్షలు 5 లక్షలు అందరికి ఇచ్చిండు సీసీ రోడ్లు వేసుకోమని. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ విడతలో మాకు పెడతారు. నిన్ననే మాటిచ్చిండు. మా ఊరికి అయితే మాటిచ్చిండు అన్న. ఇక్కడ నుంచి రోడ్ అవుతుంది బిడ్డ, మీరు రోడ్ చేసుకోండి, నీట్గా వేయించుకోండి అని చెప్పిండు. ఈటూరు నుంచి వెళ్ళి వరదానకోటకు రోడ్డు, ఆడికెళ్ళి నాగారం వరకు రోడ్డు. ఈ రోడ్డు రౌండ్ చెప్తున్నాడు. రోడ్ లేదా? ఆయన ఏమైనా వచ్చింది కదా. ఇప్పుడు కాలేజీలు వచ్చినాయి, ఆయన హామీలు వచ్చినాయి కదా.
ఇప్పుడు వచ్చి 3 నెలలే కదన్నా చేస్తే 3 సంవత్సరాలు అవుతుంది. తేనా తీస్తున్నాడు కదా, అన్నీ ఆల్మోస్ట్ అయితే పనులు అవుతున్నాయి. అట్లేం లేదు, మా ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటుండు, అన్ని ప్రచారం చేస్తున్నాడు. అది దుష్ప్రచారం అది కాదు, మంచిగా అయితే ఉంటుంది, మాకు అనుకూలంగా ఉన్నాడు. సార్ ఇక్కడున్న అంటే ఎవరైతే గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారో గతంలో కూడా కొంతకాలం వరకు వాళ్ళకి జీతాలు రాలేవు, పని ఒత్తిళ్ళు బాగున్నాయి అన్నారు సార్. మీరు అధికారంలోకి వచ్చి మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది సార్? మాకున్న సిబ్బంది 7 మందే. 7 మంది సిబ్బందులలో మేము ఇప్పుడు ఒకరిని ఎగస్ట్గా తీసుకున్నాము, ఎందుకంటే డ్రైవర్ కావాలని. చెత్త సేకరించడానికి ఒక సపరేట్గా చెత్తనే, ఓన్లీ పొడి చెత్త తడి చెత్త తీసుకోవడానికి వేరు తీసుకున్నాం. మాకున్న సిబ్బంది 7 మంది చక్కగా పనిచేస్తున్నారు, నాకు అనుకూలంగా ఉన్నారు. వాళ్ళు చెప్పే సలహాలు ఎక్కడెక్కడ చేయొచ్చే సలహాలు నేను పాత తెలియదు కాబట్టి నాకు వాళ్ళ సలహాలు తీసుకొని ఏం పని చేయాలి, ఎట్లా చేయాలి. మీరు వచ్చే రోడ్డు చూసారు, మీరు వచ్చే ఆ రోడ్ ఎంత నీట్గా ఉంది, మా గ్రామ పంచాయతీ రోడ్డు చూసారు ఎంత నీట్గా ఉంది. ఇక ముంగడికి వెళ్తే మాది చెట్లది ఉంది, అదొకసారి రోడ్ ఎంత నీట్గా ఉంది. స్కూల్స్ ఉన్నాయి, మీరు హాస్పిటల్లో స్కూల్స్ వాళ్ళ దగ్గర ఊకాల్సిందే. వాళ్ళు ఎవరైతే పరిధిలో ఉన్నా పని చేసుకొని వస్తారు, అట్లేం లేదు మా దాంట్లో. సరే గతంలో ఉన్నది ఎట్లుందన్నది నాకు తెలియదు, ఎందుకంటే అప్పుడున్న సర్పంచ్ గారు కూడా మంచిగా చేసిపోయారు. ఆయన ఇచ్చిన కొన్ని సీసీ రోడ్లు కానీ అవి కానీ కొన్ని మంచిగా చేసిపోయింది తను కూడా మాకు, అట్లేం లేకుండా. సార్ ఇది మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారో లేదో నాకు తెలియదు, అక్కడ ఉన్న కొంతమంది మహిళలు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య సార్, బెల్ట్ షాపుల పైన కొద్దిగా మాకు, ఎందుకంటే సాయంత్రం అయిందంటే ఒంటరి మహిళలకు కానీ మహిళ ఒంటరికి వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏముంది, ఎట్లా దాన్ని నిర్మూలించడం కోసం ఎమ్మెల్యే గారి కానీ మీ కానీ కృషి ఏ విధంగా ఉండబోతుంది? నేను ఫస్టే చెప్పిన, ఎలక్షన్ ముందే చెప్పినాను, బెల్ట్ షాపులో ఆల్రెడీ ఎవరికి పిలిపించేసి వాళ్ళని ఒక్కొక్క టీమ్స్ పిలిపిస్తున్నాము. మేము ఇంతకుముందు చికెన్ షాప్ ఉండేవాళ్ళను, చికెన్ షాప్ అన్న చెరుల గొర్రెలు వేసేవాళ్ళు, దాన్ని పిలిపించి మాట్లాడి అక్కడ క్లోజ్ చేయించుకున్నాము. దేవుడి విషయం అక్కడికి వెళ్తున్నారు వాళ్ళు కూడా. బెల్ట్ షాపులు అనేది ఒకటి గుడి దగ్గర ఒక వైన్స్ ఉంది, ఆ గుడికి ఆనుకొని ఉంది, అది కొంచెం ఇబ్బంది ఉంది, జనానికి అంత ఇబ్బంది ఉంది, అది తెలిసింది మాకు కూడా. మా దృష్టికి చాలాసార్లు వచ్చింది. నేను దాన్ని ఎందుకు తీసుకోలేదంటే అందరినీ ఒకసారి పిలిచాం. ఇప్పుడు ఇదైతే అయిపోతే ఈ నెల మొత్తం అయిపోతే మాకు ఫండ్స్ సీసీ రోడ్ లాగా కొన్ని ఉన్నాయి కదా, అవి అయిపోయినాక ఈ మంత్ అయిపోయినాక వచ్చేసరి ఎట్లా మాకు బొడ్రే పండుగ ఉంది మాకు, మళ్ళీ ఆ బొడ్రే పండుగ వరకు పిలిపించేసి వైన్స్ లేకుండానే ప్రయత్నం చేద్దామని ప్లాన్ ఉన్నాం మేము. ఎందుకంటే మా దృష్టికి చాలాసార్లు తీసుకొచ్చారు, లేడీస్ మా దగ్గర చాలాసార్లు వచ్చారు, సంఘాల వైజ్ కూడా నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. నేను అన్న ఒక పేపర్ రూపంలో ఇవ్వండి, ఇది గ్రామ పంచాయతీ కన్నా, గ్రామ పంచాయతీ అంటే మనం మాట చెప్పిన కాకుండా పనే ఉండాలి కాబట్టి ఒక లెటర్ ఇవ్వమని చెప్పినాను. లెటర్ ఇస్తారు, ఆ వైన్స్లు కూడా నేను వాళ్ళు పిలిపించుకొని నేను ఈ మంత్ వరకు పిలిపించుకొని మాట్లాడతాను కూడా వాళ్ళకి మాట చెప్పినాను. సార్ ఫైనల్గా ఈటూరు ప్రజలు మీకు గొప్ప అవకాశం ఇచ్చారు, వాళ్ళ నమ్మకాన్ని ఏ విధంగా మీరు ప్రూఫ్ చేసుకోగలుగుతారు ఈ 5 ఏళ్ల పరిధిలో? దేవుడు ఇచ్చిన అవకాశం అన్న, నా ఈటూరు ప్రజలు ఇచ్చిన, నా అక్కజల్లలు ఇచ్చిన, వాళ్ళు నన్ను నమ్మి ఓటేసినందుకు వాళ్ళ రుణం నేను తీర్చుకోలేను కూడా తీర్చుకోలేను. ఎందుకంటే 40 ఏళ్ళు ఉన్న పరిపాలన వల్ల వాళ్ళని ఏళ్ళతో పీకి పక్క పెట్టి నాకు ఇచ్చిన అవకాశాన్ని, నాకు నమ్మకాలు ఏదైతే ఇచ్చారో ఆ నమ్మకాలు నేను చేసే పనులని కళ్ళ గట్టినట్టు చూపించి నేను ఊళ్ళోకి వెళ్ళేస్తాను. ఈ 5 ఏళ్ళు ఊళ్ళోనే ఉంటా, ఈ 5 ఏళ్ళు నా పరిపాలన ఎట్లుంటుందో అందరికీ తెలుసు. ఒకరోజు కరెంట్ రాకపోతే నేను ఇక్కడ దగ్గరుండి నేను డీతో మాట డీ నుంచి ఎస్సీతో మాట్లాడుకొని ఇమీడియట్గా కరెంటు స్తంభంగా పోతే 3 రోజుల్లో తీసుకొచ్చుకొని పెట్టుకున్నాం మేము ఇక్కడ. ఇంకోటి నువ్వు అన్న వీళ్ళది స్తంభాలు లేవని, పేరగడ్డ కొంచెం లింగాలగడ్డ మాకు కొంచెం ఇబ్బంది కొద్ది, అక్కడ లైట్లు అడిగాను, నేను ఎస్సీని కూడా అడిగా, సార్ ఇట్లా మీకు లెటర్ ఇచ్చాం సార్, మీకు ఇమీడియట్గా చేయమని చెప్పిన అవకాశం సార్ కూడా మాకు మంచిగా ఇచ్చింది, ఏ గారు కూడా మంచిగా ఉండు, వాళ్ళు ఈ వారం లోపల కూడా అవి కూడా క్లియర్ చేస్తాను చెప్పేసి 3 స్తంభాలు క్లియర్ చేస్తారు, అక్కడ వీధి లైట్లు లేవు, అక్కడ కూడా క్లియర్ చేస్తుంది చెప్పారు. సార్ ఈ మొత్తానికి ఈటూరు ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్గా క్లోజ్ చేద్దాం. నన్ను నమ్ముకున్న నా ప్రజలు, నేను మీరు ఏ విధంగా అయితే సర్పంచ్ ఉండాలనుకుంటున్నానో ఆ విధంగా నేను అందుబాటులో ఉంటా. 24 గంటలు నేను పొద్దున్న లేస్తే రోడ్ల మీద ఉంటున్నా, పొద్దున్న లేస్తే నన్ను అందరూ పలకరిస్తారు, అందరూ చూస్తారు, అందరూ పలకరిస్తారు. దేవుడు విషయం నాకు ఇచ్చిన అవకాశం నేను వినియోగించుకుంటా. మీరు ఎట్లయితే సర్పంచ్ అనుకున్నారో అదే విధంగా అనుకుంటా. ఒకటి సమస్యలు అంటే మెయిన్ సమస్య ఒకటిగా కొంచెం ఉసుక ఇబ్బంది ఉంది ఇక్కడ, అది ఒక్కటి నేను ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టిన, మాకు ఇందిరమ్మ ఇండ్ల వరకు మాకు ఇవ్వమని చెప్పినాం, ఎంఆర్ఓ గారికి లెటర్ ఇచ్చిన, ఆయన కూడా స్పందించి మంచిగా నచ్చిన, పాత ఎంఆర్ఓ ఇప్పుడు కొత్త ఎంఆర్ఓ వచ్చిండు, మళ్ళీ ఒకసారి ఎంఆర్ఓని కలిసి
ఆ ఉష్క సమస్య కూడా మా ఊరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఆ 23 ఇండ్ల వరకు ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు ఎవరు ఉంటారో ఆ ఉష్క వరకు వాళ్ళకు ఇంతకుముందు ప్రభుత్వం ఇంతకుముందుకు మన ఉండే కదా, ఫస్ట్ నుంచి ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న మంచి ఉష్క ఫ్రీగా ఇచ్చారు. ఇప్పుడు కూడా ఉష్క అప్పటి వరకు ఫ్రీగా ఉన్నాము. ఇంకోటి ఏంటంటే కొన్ని బాత్రూమ్స్ లేవు మా దగ్గర స్వచ్ఛ భారత్ బాత్రూమ్ లేవు. ఆ బాత్రూమ్ కట్టుకోవడానికి కూడా మేము అప్లికేషన్ ఫామ్ ఎంపీటీ గారితో మాట్లాడాను నేను. ఆయన కూడా మాకు మంచిగా స్పందించింది. సారు మీరు బాత్రూమ్ లిస్ట్ తీసుకురండి అమ్మ, అది ఎంతమంది లిస్ట్ ఉన్నా ఆ ఉష్క ఎట్లా ఏం సంగతి అది నేను కూడా ఒకసారి లెటర్ రాస్తా, వాళ్ళకు కూడా పంపించే ప్రయత్నం చేద్దామని చెప్పేసాను. ఆయన కూడా ఆ బాత్రూమ్లు మాకు ఎంత 800 మంది బాత్రూమ్లు కట్టలేదు మాకు. సార్ 8 మంది ఉంటున్నారు, సారీ 350 మంది బాత్రూమ్లు కట్టలేదు. మిగతా వాళ్ళందరికీ బాత్రూమ్స్ ఉన్నాయి. 350 బాత్రూమ్లు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ మాకు ఒక 50 పూర్తయినట్టే. ఇంకొక 300 ఉంది. ఓన్లీ ఎస్సీ కాలనీ ఒకటి ఉంది, కొత్త కాలనీలో కొంత ఉంది, ఇంకోటి వచ్చేసి గణేష్పురంలో కొంత ఉంది. అవి కొన్ని కంప్లీట్ అయితే మాత్రం బాత్రూమ్ కూడా కంప్లీట్ అయినాయి అవి కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్.